ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాళ్ళు సర్పంచ్ మొదలుకొని ఎంపీ స్థాయి వరకు వివిధ దశలలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా వారి గ్రామానికి సంబంధించి కానీ వారి మండలానికి సంబంధించి కానీ వారి నియోజకవర్గానికి సంబంధించి కానీ లేదా ప్రజలకు సంబంధించిన సమస్యల పైన అధికారులను కలిసే అవకాశం ఉంది. తహసీల్దార్ని కలుస్తాము, ఆర్డీఓని కలుస్తాము, కలెక్టర్ని కలుస్తాము, హెచ్ఓడిని కలుస్తాము, సెక్రటరీని కలుస్తాము, పని కాకుంటే మంత్రిని కలుస్తాము, పని కాకుంటే ముఖ్యమంత్రి గారు కలిసి కూడా మనం ఎప్పటికప్పుడు నివేదిస్తుంటాం, విజ్ఞాపన పత్రాలు, వినతి పత్రాలు ఇస్తుంటాం. అది ప్రజాప్రతినిధులకు ఉన్న ఒక ప్రాథమిక హక్కు. ఇవాళ ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళకి పరిధులు లేవు. ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, వినతి పత్రం ఇవ్వచ్చు, సమస్య వారికి తీసుకురావచ్చు. అదే పద్ధతిలో ఆ ప్రోటోకాల్కు లోబడే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన చీపూరు, జీడికల్లు, నవాబ్పేట, మన మల్లనగుట్ట, మల్లికుదుర్ల, గట్టుమల్లన్న, తిరుమలనాథ స్వామి టెంపుల్, ఈ 5 దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లను కూడా నా వెంట తీసుకొని కమిషనర్ గారు ఎండోమెంట్స్ యొక్క టైం తీసుకొని మా ఆలయాల అభివృద్ధి పైన మీతో మాట్లాడవలసిన అవసరం ఉంది. టైం తీసుకొని వెళ్ళి వారి ఆఫీస్కి నేను వెళ్ళాను. వారి ఆఫీస్కి నేను వెళ్ళి ఆలయాల వారిగా వారికి మా చైర్మన్లతో రిప్రజెంటేషన్లు ఇప్పించాను. ఇప్పించినప్పుడు వారు ఒక మాట అన్నారు, దేవాదాయ శాఖ దగ్గర నిధులు ఎక్కువ లేవు, కొంచెం మాకు కూడా ఇబ్బందిగా ఉంది అంటే, నేను అప్పుడు ఏం చెప్పానంటే, ప్రతి దేవాలయంలో అత్యవసరంగా చేపట్టవలసిన పనులు ఏమున్నాయో మీరు గుర్తించి ఎస్టిమేట్స్ తయారు చేసి నాకు ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కొన్ని నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని చెప్పాను. నేను నా నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల గురించి మాట్లాడేదే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా ఆలయాల గురించి కానీ లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఆలయాల గురించి నేను మాట్లాడాను. సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాను. ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. సమీక్షకు సమస్యల పైన అధికారుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి తేడా చాలా ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు మీ వ్యక్తిగత హోదాలలో కూడా వెళ్ళి అధికారులు కలుస్తూ ఉంటారు. నేను గన్పూర్ ఎమ్మెల్యేగా నాకు చెప్పకుండా మీరు ఎట్లా పోయినా అనగలుగుతాను. ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీపీ కానీ, ఒక సింగిల్ విండో చైర్మన్ కానీ నాకు తెలియకుండా చాలామంది, మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎవరైనా కూడా వారికి సంబంధించిన సమస్య పైన వారు వెళ్ళి అధికారులు కలిసే అవకాశం ఉంది. నాకు చెప్పకుండా మీరు ఎట్లా వెళ్ళారు, నా నియోజకవర్గంలో నా పరిధి, నా అధికారం దాటి మీరు ఎట్లా వెళ్ళారు అని మనం అనలేము. అంతేకాకుండా రాజ్యాంగం ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం సమీక్ష మంత్రులు మాత్రమే చేయగలుగుతారు, లేదా క్యాబినెట్ ర్యాంకు ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సమీక్ష చేయరు, సమీక్షలో పాల్గొంటారు. ఒకవేళ నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళిందంటే అది సమీక్ష కాదు. కలెక్టర్ నా దగ్గరికి వస్తే అది సమీక్ష అవుతుంది. నేను కలెక్టర్ దగ్గరికి పోతే అది రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా. నేను నా నియోజకవర్గ ఆలయాల అభివృద్ధి గురించి, వాటి రిపేర్స్ గురించి, వాటి రెనోవేషన్స్ గురించి అర్చకులు లేరు, ఈవోలు లేరు, ఇది కొంచెం చూడండి అని చెప్పడానికి మాత్రమే కమిషన్ దగ్గరికి పోయిన తప్ప మొత్తము శాఖ పైన సమీక్ష నేనే ఎలా చేస్తాను, నాకేమీ అధికారం ఉన్నది. అలా అనుకోవడానికి కూడా అవకాశం లేదు, అలా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. తప్పుగా అర్థం చేసుకున్నాను అనేది నా అభిప్రాయం. తర్వాత ఏదో పేపర్లో చాలా విషయాలు వచ్చినాయి. ఏదో ఎవరు కోరిపోయి సీఎం గారికి రాశారు, ఇంకెవరికి రాశారు, వివరణ అడగాలని అన్నారు. అసలు నేను తప్పే చేయలేదు.
వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒక యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి మాత్రమే వెళ్ళాను నేను. అది నా హక్కు. అది ఓ ఎమ్మెల్యేగా నాకున్న హక్కు. అది నేను ఎవరి అధికారాల పరిధిలోకి వెళ్ళలేదు, ఎవరి అధికారాలు కూడా తీసుకోలేదు. కాబట్టి ఈ రకంగా వార్తలు రావడం కొంచెం బాధాకరంగానే ఉంది. బిజినెస్ రూల్స్ నాకు తెలియదు కాదు. ఇన్నేళ్ల రాజకీయంలో చాలా బిజినెస్ రూల్స్ తెలుసు, చాలా క్రమశిక్షణతో కూడా ఉంటాను నేను. ఈ మధ్య కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు. అభివృద్ధి గురించి పట్టించుకుని వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతిగా, మంచి పరిణామం కాదు. కాబట్టి నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ తప్పు చేయలేదు, వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకున్నాను. అధికారుల దగ్గరికే వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు. మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళేది. కొత్తగా వింటున్నా మేము. ఇది మంచిది కాదు. మనము అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, సంక్షేమం పైన దృష్టి పెట్టాలి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయాన్ని దేవాదుల ప్రాజెక్టు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు వర్షాలు పడతాయో లేవో అని ఆగమాగమవుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ రైతులను కాపాడాలి, రైతులకు సాగునీరు అందించాలి, దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలనే ఆలోచన ఎవరు చేయాలండి? ఎవరు చేయాలి? ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరు చేయాలి? ఇంకా ఎంజేఎం హాస్పిటల్లో రెగ్యులర్ సూపరింటెండెంట్ లేడు. ఎవరు ఆలోచన చేయాలి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభోత్సవం అయితే లేదు. ఎవరు ఆలోచన చేయాలి? వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శాంక్షన్ వచ్చింది, దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్స్ పిలవాలి. ఎవరు పట్టించుకోవాలి? మనం చేయటానికి చాలా పనులు ఉన్నాయి. ఈ అనవసరమైన విషయాలలోకి వెళ్ళి మనం టైం వేస్ట్ చేసుకోవాలి. ప్రజల కొరకు ఏం చేయగలుగుతాం అనేది ఆలోచించాలి. మనకున్న అధికారం, మనకున్న పలుకుబడి, మనకున్న అవకాశాన్ని ప్రజల కొరకు ఉపయోగించుకోవాలి తప్ప వివాదాల కొరకు ఉపయోగించుకోవద్దు అనేది నా అభ్యర్థన.